హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పి టాకీస్. ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్సీ 17 నుంచి అద్దరిపోయే అప్డేట్స్. అవును ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో కనుక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు తన 17th మూవీ ఆర్సీ 17 అనే వర్కింగ్ టైటిల్ తో మొదలవుతున్న విషయం తెలిసిందే. దీనికి డైరెక్టర్ గా పాన్ ఇండియా లెవెల్లో పేరున్న సుకుమార్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. అవును ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అలాగే సుకుమార్ గారి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఫస్ట్ సినిమా రంగస్థలంతో అంతవరకు ఉన్న రికార్డులన్నింటిని తొలిపేస్తూ సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ అయితే ఇచ్చారు రామ్ చరణ్ గారికి. అయితే ఇప్పుడు మరో సరికొత్త రికార్డ్ ని సృష్టించడానికి వీరిద్దరూ కలిసి వస్తున్నారు. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు సుకుమార్ గారు స్టార్ట్ చేశారట. ప్రస్తుతం ఆర్సీ 16 పెద్ది మూవీలో రామ్ చరణ్ గారు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఆర్సీ 17 స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఆర్సీ 17 మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వగా ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇప్పటికైతే రెండు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటి సమంత, మరొకటి రష్మిక మందన. అయితే వీరిద్దరిలో ఎవరిని ఫిక్స్ చేస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు ఇదిలో ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ని మరింత విపరీతంగా పెంచేస్తోంది. అవును ఫ్రెండ్స్, ఈ మూవీ రంగస్థలానికి ప్రీక్వెల్ అని కాదు సీక్వెల్ అని చాలా మంది హల్చల్ చేస్తున్నారు. కానీ ఇవి రెండూ కాదు. ఇది ఒక కొత్త జోనర్ లో ఉండబోతుందని, పీరియాడిక్ స్టైల్లో ఉంటూనే ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తీర్చిదిద్దాలని సుకుమార్ గారు ప్లాన్స్ చేస్తున్నారట. అంతేకాదు, ఈ సినిమా ఒక లాంగ్వేజ్ లో కాదు 2 లాంగ్వేజ్లలో ఏకతాటిగా సినిమాని తీయాలని సుకుమార్ గారు ఆల్రెడీ ప్లాన్ చేశారట. అవును ఫ్రెండ్స్, తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమాని తీయాలని ప్లాన్స్ చేస్తున్నారట. అంతేకాదు, ఈ సినిమా మాక్సిమం షూటింగ్ అంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అవును ఫ్రెండ్స్, అమెరికా మరియు ఆస్ట్రేలియాలో 50% షూటింగ్ ని తీయాలని సుకుమార్ గారు ఆల్రెడీ ప్లాన్ చేశారట. RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో రామ్ చరణ్ గారికి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే పుష్ప 2 సిరీస్ లతో సుకుమార్ గారు కూడా పాన్ ఇండియా లెవెల్లో ఎదిగిపోయారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, మరి ఈ మూవీ గురించి మీలో ఎంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్లు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.